కొండని తవ్వి ఎలకని పట్టుకోవడం అంటే ఇదేనేమో. లిక్కర్ కుంభకోణంలో 3,500,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ప్రజలందరికీ చెప్తారు. దానికి మొత్తానికి సూత్రధారి జగన్మోహన్ రెడ్డి, పాత్రధారులు వీళ్ళందరూ అన్నటువంటి చెప్తారు. మిథున్ రెడ్డి కంపెనీలకు 5 కోట్లు వచ్చినాయట. 5 కోట్ల రూపాయలు. కాబట్టి మిథున్ రెడ్డి ప్రధాన సూత్రధారట. 3,500,000 కోట్ల రూపాయల కుంభకోణంలో 5 కోట్లు తీసుకుంటాడు. అది కూడా వాళ్ళ కంపెనీ అకౌంట్లో వేయించుకుంటాడా? సొంత కంపెనీ అకౌంట్లో వేయించుకుంటాడా? ఒక పక్క నోట్ల కట్టలు తీసుకెళ్లి ట్రాన్స్ఫర్ చేశారని ఒక పక్కన చెప్తా, ఆ రాజకేశిరెడ్డి కంపెనీలో పెట్టుబడులు అంటారు, అవి ఒక పక్కన మళ్ళీ ఇంకొకళ్ళ దాంట్లో వాళ్ళ కంపెనీలో పెట్టుబడులు అంటారు. ఇంకో పక్కన డబ్బులు కట్టలు తీసుకురావడానికి వీళ్ళు ప్రయత్నించారని చెప్పేసి ఇంకో ఇద్దరు పట్టుకుంటారు. ఓవరాల్గా ముందు ఆరోపణ చేసేసారు, కేసులు పెట్టేశారు. సిఐడి ఏం చేయలేక చేతులు ఎత్తేస్తే సిట్ని ఏర్పాటు చేశారు. ఒక టెక్నికల్ పదాలతో వాళ్ళు చెప్పారు కాబట్టి వీళ్ళు చెప్పారు కాబట్టి వీళ్ళు చెప్పారు కాబట్టి వాళ్ళు, ఇట్లా ఒకళ్ళ పాయింట్ని ఒకళ్ళ స్టేట్మెంట్ అడ్డం పెట్టి ఇంకొకళ్ళ మీదన కేసులు పెట్టడం చుట్టూతానే తిప్పుతున్నారు. ఇదంతా కూడా ఫైనల్గా డబ్బులు ఏమైనా పట్టుకున్నారంటే ఏం లేదు, వాళ్ళ సంస్థలోకి వచ్చిన డబ్బుల్ని అట్ట లెక్కేసుకోండి అని చెప్తున్నారు. ఇది విచిత్రమైన పరిస్థితి.